ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారునే ఇండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ప్రతి ఒక్కరికి పరీక్ష సమయాలు ఉంటాయి, కానీ అలాంటి సమయాలలో ఏం చేయాలి? మౌనంగా వేచి ఉండాలి. విశ్వాసపు శక్తినంతా ఉపయోగించి ఓర్పును అనుభవంలో పెట్టేందుకు ప్రయత్నించాలి. దేవుని సమయం ఎప్పుడు ఆలస్యం కాదు, విడుదల తప్పక వస్తుంది. కారు మబ్బుల్లో నిలిచి తన వారిని కాపాడుతూ ఉంటాడాయన. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావని విశ్వాస జీవితంలో అనుభవపూర్వకంగా మనం నేర్చుకున్నాం. ఎక్కువ ఒత్తిడి ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇది శరీర విషయంలోనూ ఆత్మ విషయంలోనూ కూడా వాస్తవం. కొన్ని పరిస్థితులు మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి, కానీ మన కాలగతులు దేవుడి వశంలో ఉన్నందున మనం ఎలాంటి ఆందోళనకు గురి కానవసరం లేదు. మనం దేవుని నమ్మినప్పుడు, ఓపికతో ఆయన కోసం వేచి చూచినప్పుడు ఆయన శక్తిని తప్పక చూడగలం. ఫరో సైన్య సమూహాలు ఇశ్రాయేలీను భయం కంపితులను చేశాయి, భీతితో పరుగులు తీయించాయి. అయితే వాళ్ళు చూస్తుండగానే సముద్ర జలాలు రెండుగా విడిపోయాయి, వెడలిపోయిన దారి ఏర్పడింది. కేరీతు వాగు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిలో కూడా ఏలియా వేచియుండు అనే దైవస్వరానికి విధేయత చూపించాడు. అవును, దేవుడు చెప్పేంత వరకు కూడా ఏలియా అక్కడే వేచి చూశాడు. కారణం, దేవుని ఆశ్చర్య కార్యాలు ఏలియాకు తెలుసు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునిడి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 5వ వచనము. గతంలో నీ దారి ఎంత అడ్డగించబడిందో నీకు జ్ఞాపకముందా? ద్వారం చేరుకున్నాక కూడా నువ్వు ఎంతసేపు తలుపు తట్టావో నీకు గుర్తుందా? కానీ సమయం వచ్చాక దేవుడు తలుపుల్ని బారుగా తెరిచాడుగా. నువ్వెన్నడూ ఊహించని అందమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడుగా. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకిష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము నమ్మిక ఉంచుకుండునట్లు మరణముగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి మరణము నుండి మమ్ము తప్పించెను, ఇక ముందుకును తప్పించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు మన ప్రభు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనము. దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా విశ్వాసపు శక్తితో మనల్ని నింపి ఉన్నాడు. ఆ విశ్వాసపు శక్తి కొండలతో కదిలిపొండి అంటూ గర్జిస్తుంది. అంతే, అవన్నీ ఒక్క మాటతో మైనంలాగా కరిగిపోతాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.